ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడి ఇచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ఈ రోజున దేవుడి వాగ్దానం మనం ఒకసారి చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. రేపుడిని గురించి చింతపడకుడి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున రేపేం జరుగుతుందో నీకు తెలియదు, రేపుడి గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఒక తల్లి ఒక తండ్రి ఎలా అయితే ఈ లోకంలో ఎంత నీచుడైనా కూడా నా కొడుకు బాగుపడాలని మనం ఆశపడుతూ ఉంటామో, అలాగే ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త, ఈ లోక మానవ జాతి కొరకు ప్రాణం పెట్టిన తండ్రిగా నేను ఈ రోజున మీ గురించి అంత చింతిస్తానో మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ పట్ల నేను కలిగి ఉన్నాను. మీరు ఎలా అయితే మీ బిడ్డల కొరకు మరి ఎంతగానో బాధపడుతున్న బిడ్డల్ని బాగుపరచాలని ఆశిస్తూ ఉంటారో, మీ బిడ్డలు ఎలా అయితే మరి చెడిపోతూ ఉంటే వాళ్ళని చూసి భయపడుతూ ఉంటారో, అలాగే మీరు ఈ రోజున ఈ బాధల్లో, ఈ కష్టాల్లో, సమస్యల్లో నేను ఉంటే ఏమాత్రం కూడా నేను సంతోషంగా ఉండలేను. భయపడొద్దు. రేపటి గురించి నీకు ఏం జరుగుతుందో నీకు తెలియదు, రేపు సెకండ్ ఏమవుతుందో కూడా నీకు తెలియదు. కాబట్టి ఈ రోజున్న సంతోషం, ఈ రోజున్న సందర్భం బట్టి జీవితాన్ని ముందుకు సాగించు. రేపు ఎలాంటి పరిస్థితి ఇవ్వాలో, రేపు ఎలాంటి జీవితాన్ని ఇవ్వాలో అది నేను నీకు ఇస్తాను. చిన్నప్పటి విశ్వాసంతో కలిగి ఉండు. లోకంలో అన్నిలాగా జీవితాన్ని జీవించొద్దు. నీకు నేను తోడుగా ఉన్నాను, భయపడాల్సిన అవసరం లేదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఎవరైతే ఈ రోజున్న పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి, జీవితంలో ఉన్న వికృతులను బట్టి భయపడుతూ ఉన్నారో వాళ్ళకి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీకు నేను తోడుగా ఉన్నాను, నేను నిలబెడతాను, భయపడొద్దు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్.